జరా వాతావరణం చల్లగా ఉంటున్నది. ఆడాడ 4 చినుకులు రాలుతున్నాయి. కొంపదీసి ఈ సందు పెట్టుకొని మా రాజేషు ఆఫీస్కు డుమ్మా కొట్టాడు కదా. ఇంతకు ఏడీ మోతవరి. అమ్మో, మా రాజేష్ కోసం చూస్తుంటే ఎవలో పెద్ద దాదా కనబడ్డాడు కదా. అడుగుదామా ఈ నెవలో? వద్దులే, ఈ సొంటోళ్ళని చూస్తే అసలే నాకు మస్తు భయం అవుతుంది. మా రాజేషే చేతులకేందో దాదా లెక్కన ఏషం కట్టిండు. ఇప్పుడు నన్ను చూసి ఎవరో భయపడతారా? ఓర్ వారి రాజేష్, ఓర్ వారి రాజేష్ ఏంది? రాజేష్ రాజేష్ బాయ్ అని పిలువు. అప్పుడే బాయ్ అని ఎందుకంట? నీతో ఇంకా మాట్లాడేది ఉన్నది. నేను అనేది టాటా బాయ్ బాయ్ కాదు, బాయ్. అవును, నువ్వు బాయ్ వే. గల్లని ఎవరన్నారు మరి? జోకులు 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 ఆడద్దు. నాకు ఆట రాదుగా. ఇప్పుడు నీకేం కావాలో అది చెప్పు ముందు. అసలు నువ్వు కామెడీ గెటప్ ఎందుకు వేసినావో చెప్పు. నెత్తి మించి ఒక్కడిస్తే సౌర మూసి కింద పడాలి. ఏం కామెడీ గెటప్ లెక్క అనిపిస్తుందా ఇది? బాయ్ రాజేష్ బాయ్. ఒక్కొక్కరు పోసుకోవాలి. ఇప్పుడు చూడు నా తడాకైందో చూపిస్తా. హలో, ఏమ్రా అన్నా చెప్పన్నా. ఏమ్రా నకరాలు చేస్తున్నావా? నరాలు వీకి మెడల దండేసుకుంటా. ఈ నెల ట్యాక్స్ ఏది? ట్యాక్స్ అమ్మ తోడన్నా, పొద్దుగాలనే పంపిన కదన్నా. అది నా బామ్మర్ది ట్యాక్స్ బై. ఈ బావ ట్యాక్స్ ఏదిరా? ఇదేందన్నా బావ ట్యాక్స్, బామ్మర్ది ట్యాక్స్, మామ ట్యాక్స్, అల్లుం ట్యాక్స్ ఉంటుందా అన్న ఎక్కడన్నా? ఏమ్రు ఎక్కువ మాట్లాడుతున్నావు? బావ ట్యాక్స్ పంపి మర్యాదగా చెప్తున్నా. ఏంది దందా చేస్తానవా? అయినా ఇప్పటిదానిక ఎన్నో రకాల ట్యాక్సులు చూసినా గానీ బావా బామ్మది ట్యాక్స్ ఏంది కొత్తగా? అరే జర రాగు చెప్తా గాని. హలో, అరే సదిగా ఏమ్రా బామ్మర్ది ట్యాక్స్ పంపినావు గాని బావ ట్యాక్స్ ఏదిరా? ఏందన్నా, మెయిన్ సంపాదించిన సంపాదన అంతా బావ బామ్మర్ది ట్యాక్స్ తగ్గే సరిపోయేటట్టు ఉన్నది. ఇవేం ట్యాక్స్లు అన్నా? నేను కట్టపో, ఏం చేసుకుంటావు చేసుకోపో. హలో హలో, అరే ఈ సంగతి చెప్తాగు. మళ్ళా చికెన్ అమ్మకుండా చేస్తా కొడుకును. ఆగు. ఇన్కమ్ ట్యాక్స్ ఉంటది, హౌస్ ట్యాక్స్ ఉంటది, సర్వీస్ ట్యాక్స్ ఉంటది గానీ ఈ బావా బామ్మర్ది ట్యాక్స్ ఉంటుందా ఎక్కడన్నా? అరే ఉంటది భయ్, నీకేం తెలుసు? మనం ఏం ట్యాక్స్ పెడితే గా ట్యాక్స్ కట్టాల్సింది. అయినా ఆళ్ళగడ్డల అక్క బావ ట్యాక్స్ నడుస్తున్నదట. దాని మీద ఎవ్వరు మాట్లాడారు గాని నేను బావా బామ్మర్ది ట్యాక్స్ అంటే గంత పరిశాన్ అవుతారేంది? నాకు అర్థం కాదు. అక్క బావ ట్యాక్సా? అదేంది వింతగా? ఏను నీకే తెలుస్తుంది. ఆళ్ళగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోళ్ల దిబ్బల మీద మేసే కోళ్ల దగ్గర నుంచి రోడ్ల మీద తిరిగే బస్సుల వరకు ప్రతి దానికి ట్యాక్స్ కట్టాల్సిందే. అక్క బావ ట్యాక్స్ అని కొత్తగా పెట్టారు. ఈ ట్యాక్స్లు కట్టాల్సిందే. ఇన్నవా? ఎవ్వరైనా సరే ఆళ్ళగడ్డల అక్క బావ ట్యాక్స్ బరాబర్ కట్టాలన్నట గంతే. వాళ్ళదొక రకం ట్యాక్స్ అయితే వాళ్ళ లెక్కనే నాదొక ట్యాక్స్ గంతే. హలో, అరే ఏం రావా? ఏ బావ ట్యాక్స్ కట్టవా? ఏడునో బిడ్డను వస్తున్నావురా? నీ సంగతి చెప్తా, ఏమనుకుంటున్నావు? వామ్మో, ఈ అఖిల ప్రియ మేడం కోళ్ళ దుకాణ పొల్ల దగ్గర కూడా వసూలు చేస్తున్నది కమిషన్లు అని అప్పట్లో మస్తు వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఏకంగా అందరి దగ్గర అక్క బావ ట్యాక్స్ వసూలు చేస్తుర్రట. ఇయ్యకపోతే బెదిరిస్తుర్రట. ఇదే మాట చెప్పిండు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని సారు. ఇవేం వసూల్లో ఏమో అనుకుంటారంతా.